Good morning, all of you. So today we are going to learn a new topic. So from our food technology and nutrition. సో ఈరోజు క్లాస్లో న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ గురించి తెలుసుకుందాం. న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్. సో ఈ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్లో అడల్ట్ అండ్ ఎల్డర్లీ, ఈ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్లో అడల్ట్ అండ్ ఎల్డర్లీ. So previously I discussed about childhood and adolescence. So today we will discuss about our adults and elderly. Nutritional requirements about adults and elderly. Okay, introduction. Human nutritional needs change across the life cycle. మనుషుల యొక్క న్యూట్రిషనల్ అవసరాలు ఏవైతే ఉన్నాయో దోస్ చేంజ్ అక్రాస్ ద లైఫ్ సైకిల్. ఈ న్యూట్రిషనల్ నీడ్స్ అనేవి ఇట్ విల్ చేంజ్ అక్రాస్ ద లైఫ్ సైకిల్. పూర్తిగా లైఫ్ సైకిల్ని చేంజ్ చేస్తాయండి. ఆఫ్టర్ అడాలసెన్స్ ఏజ్ తర్వాత గ్రోత్ స్లోస్, ఎదుగుదల తగ్గుతుంది. చైల్డ్హుడ్ అడాలసెన్స్ ఏజ్లో గ్రోత్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆఫ్టర్ అడాలసెన్స్ ఏజ్ తర్వాత గ్రోత్ స్లోస్, ఎదుగుదల తగ్గుతుంది. బట్ ద బాడీ స్టిల్స్ రిక్వైర్స్ న్యూట్రియంట్స్ ఫర్, కానీ బాడీ స్టిల్ రిక్వైర్స్ న్యూట్రియంట్స్ ఫర్, శరీరానికి ఖచ్చితంగా న్యూట్రియంట్స్ అవసరం. సో ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ బాడీ టిష్యూస్. ఎందుకు ఈ న్యూట్రియంట్స్ అవసరం అంటే ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ బాడీ టిష్యూస్, శరీరంలో ఉన్న టిష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ టిష్యూస్ ప్రాపర్ మెయింటైన్ చేయడానికి, ప్రాపర్గా వర్క్ చేయడానికి ఖచ్చితంగా న్యూట్రిషన్ అనేది అవసరం. న్యూట్రియంట్స్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ బాడీ టిష్యూస్ హెల్దీగా ఉండటానికి, వాటి యొక్క వర్క్ ఎఫిషియన్సీ కరెక్ట్గా ఉండటానికి న్యూట్రియంట్స్ అనేవి అవసరం. వర్క్ అండ్ డైలీ యాక్టివిటీస్, ప్రాపర్ వర్క్ ఏదైనా చేయడానికి కానీ, డైలీ యాక్టివిటీస్. ఎవరైనా ఒక పర్సన్ తన యొక్క యాక్టివిటీస్ డైలీ ప్రాపర్గా చేయడానికి ఖచ్చితంగా న్యూట్రియంట్స్ అవసరం. వర్క్ అండ్ డైలీ యాక్టివిటీస్, చేసే పనుల విషయంలో కానీ, డైలీ యాక్టివిటీస్ విషయంలో కానీ ఖచ్చితంగా న్యూట్రియంట్స్ ఆర్ రిక్వైర్డ్. అండ్ నెక్స్ట్ థింగ్, ఇమ్యూనిటీ అండ్ డిసీజ్ ప్రివెన్షన్. వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉండటానికి అండ్ డిసీజ్ ప్రివెన్షన్, వ్యాధులు రాకుండా నివారించడానికి దేర్ మస్ట్ బి నీడెడ్ ఫర్ న్యూట్రిషన్ అనేది ఖచ్చితంగా అవసరం. ఓకే, ఇమ్యూనిటీ అండ్ డిసీజ్ ప్రివెన్షన్. ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి పొంది ఉండడానికి, అండ్ డిసీజ్ ప్రివెన్షన్, వ్యాధులను నివారించడానికి న్యూట్రిషన్ ఇస్ మచ్ మోర్ నీడెడ్. నెక్స్ట్ థింగ్, హెల్దీ ఏజింగ్. అడల్ట్ ఏజ్కి వస్తారు. సో అడల్ట్ ఏజ్లో ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని కలిగి ఉండడానికి హెల్దీ ఏజింగ్, అడల్ట్ ఏజ్లో ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని కలిగి ఉండడానికి ఖచ్చితంగా న్యూట్రిషన్ అనేది మస్ట్ అండ్ నీడ్ థింగ్. సో దేర్ ఆర్ 2 ఇంపార్టెంట్ స్టేజెస్. ఇక్కడ 2 రకాల ఇంపార్టెంట్ స్టేజెస్ ఉంటాయి. దేర్ ఆర్ 2 ఇంపార్టెంట్ స్టేజెస్. దోస్ ఆర్, ఫస్ట్ థింగ్ అడల్ట్హుడ్.
అడల్ట్హుడ్ ఫ్రమ్ 20 to 59 ఇయర్స్ అండి. అడల్ట్హుడ్ అనేది ఏజ్ అంటారంటే ద పీపుల్ హూ ఆర్ అరౌండ్ 20 to 59 ఇయర్స్ ఎవరైతే 20 నుంచి 59 ఇయర్స్ ఉన్నారో ఆ వ్యక్తుల్ని అడల్ట్హుడ్ అంటారు. సో విచ్ లీడ్స్ టు మెయింటెనెన్స్ స్టేజ్. ఈ ఏజ్ ని ఏమంటారంటే మెయింటెనెన్స్ స్టేజ్ అంటారు. ఫస్ట్ స్టేజ్ అడల్ట్ స్టేజ్ ఫ్రమ్ 20 to 59 ఇయర్స్ విచ్ ఈస్ కాల్డ్ మెయింటెనెన్స్ ఏజ్ స్టేజ్. ఈ ఏజ్ ని మెయింటెనెన్స్ స్టేజ్ అంటారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఎల్డర్లీ 60+ ఇయర్స్ లీడ్స్ టు విచ్ ఈస్ కాల్డ్ ప్రొటెక్టివ్ అండ్ ప్రివెంటివ్ స్టేజ్. ఈ ఏజ్ ని ఏమంటారంటే ప్రొటెక్టివ్ అండ్ ప్రివెంటివ్ స్టేజ్ అంటారు. Okay, there are only two stages, adulthood and elderly. Today we are going to discuss. Okay, adulthood 20 to 59 years, which is called a maintenance stage. Elderly, so 60+ years, protective and preventive stage. Okay. Next, nutrition for adults. Nutrition for adults. ఇప్పుడు అడల్ట్స్ కి ఎటువంటి న్యూట్రిషన్ అందించాలో మనం తెలుసుకుందాం. న్యూట్రిషన్ ఫర్ అడల్ట్స్. ఓకే, ఫస్ట్ థింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అడల్ట్ స్టేజ్. అడల్ట్ స్టేజ్ లో ఉండే లక్షణాలు, అడల్ట్ స్టేజ్ యొక్క లక్షణాలు. ఫస్ట్ థింగ్ ఫిజికల్ గ్రోత్ కంప్లీటెడ్. సో దోస్ హు ఆర్ అడల్ట్ స్టేజ్ దేర్ ఫిజికల్ గ్రోత్ విల్ బి కంప్లీట్. పూర్తిగా ఫిజికల్ గ్రోత్ అనేది కంప్లీట్ అవుతుంది. వాళ్ళ యొక్క ఫిజికల్ గ్రోత్ అనేది ఆ ఏజ్ తో అడల్ట్ ఏజ్ లో కంప్లీట్ అవుతుంది. And next thing, stable body compositions. Stable body compositions. ఆ పర్సన్ యొక్క బాడీ ఎవరైతే అడల్ట్హుడ్ యొక్క వ్యక్తి యొక్క బాడీ కంపోజిషన్స్ అన్ని కూడా స్టేబుల్ గా ఉంటాయి. గ్రోత్ కంప్లీటెడ్, స్టేబుల్ బాడీ కంపోజిషన్. బాడీ కంపోజిషన్ స్టేబుల్ గా ఉంటుంది. అండ్ యాక్టివ్ వర్కింగ్ లైఫ్. వాళ్ళ యొక్క వర్కింగ్ లేదా లైఫ్ ఏదైతే ఉందో యాక్టివ్ గా ఉంటుంది ఈ ఏజ్ లో. సో వర్కింగ్ లైఫ్ యాక్టివ్ గా ఉంటుంది. నెక్స్ట్ థింగ్ రీప్రొడక్టివ్ రెస్పాన్సిబిలిటీస్. దే విల్ హ్యావ్ చిల్డ్రన్స్, దే విల్ గెట్ మ్యారీ అండ్ దే విల్ హ్యావ్ చిల్డ్రన్స్ అండ్ దే హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ among the children. Okay, reproductive responsibilities. And the main nutritional goal would be maintain health and prevent lifestyle disorders. So ఈ adult age లో our main goal, our main nutritional goal ఏంటంటే మెయింటైన్ హెల్త్. అడల్ట్ వ్యక్తుల యొక్క హెల్త్ ని మెయింటైన్ చేయడం అండ్ ప్రివెంట్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. వాళ్ళకి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ రాకుండా నివారించడం. So this is the main nutritional goal. Maintain health, వాళ్ళ ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసేలా చూడటం అండ్ ప్రివెంట్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. వాళ్ళకున్న లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ని ప్రివెంట్ చేయడమే సో మెయిన్ న్యూట్రిషనల్ గోల్ అండి. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అడల్ట్ స్టేజ్. దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అడల్ట్ స్టేజ్. ఓకే, నెక్స్ట్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ థింగ్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్. సో ఎనర్జీ నీడ్స్ డిపెండ్ ఆన్. సో ఎనర్జీ నీడ్స్, సో ఎవరైతే అడల్ట్ వ్యక్తులు ఉన్నారో సో వాళ్ళకి ఎనర్జీ నీడ్స్, ఎనర్జీకి సంబంధించిన అవసరాలు ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ డిపెండ్స్ అపాన్ ఏజ్. ఆ పర్సన్ యొక్క ఏజ్ ని బట్టి ఎనర్జీ నీడ్ అవసరం అవుతుంది. ఆ పర్సన్ యొక్క ఏజ్ ని బట్టి, ఆ పర్టికులర్ పర్సన్ యొక్క ఏజ్ ని బట్టి ఎనర్జీ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ సెక్స్ మేలా ఫీమేల్ అనే దాన్ని బట్టి ఎనర్జీ రిక్వైర్మెంట్ డిపెండ్స్ అయి ఉంటుంది. అండ్ ఆక్యుపేషన్, ఆ పర్సన్ చేసే వృత్తి ఏదైతే ఉందో ఆ జాబ్ని బట్టి
ఆ పర్టికులర్ పర్సన్ చేసే జాబ్ ను బట్టి ఎనర్జీ రిక్వైర్మెంట్ అవసరం ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఫిజికల్ యాక్టివిటీ. సో వాళ్ళ యొక్క రెగ్యులర్ లైఫ్ స్టైల్లో మెయింటైన్ చేసే, డైలీ లివింగ్ లో మెయింటైన్ చేసే ఫిజికల్ యాక్టివిటీని బట్టి ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుంది. దేర్ ఆర్ ఏజ్ ని బట్టి ఎనర్జీ అవసరం, సెక్స్ ని బట్టి ఎనర్జీ అవసరం, ఆక్యుపేషన్ వాళ్ళు చేసే జాబ్ ని బట్టి ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ ఫిజికల్ యాక్టివిటీ, వాళ్ళు చేసే ఫిజికల్ యాక్టివిటీని బట్టి ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ కేటగిరీస్ ఆఫ్ యాక్టివిటీ. సెడెంటరీ ఆఫీస్ వర్కర్స్. సో ఈ యాక్టివిటీని ఈ అడల్ట్ ఏజ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే యాక్టివిటీని బట్టి సో కొన్ని కేటగిరీస్ గా విభజించారు. వాళ్ళు చేసే పనులను బట్టి సో అడల్ట్ ఏజ్ ని కొన్ని రకాల కేటగిరీస్ గా డివైడ్ చేశారు. దోస్ ఆర్ ఫస్ట్ కేటగిరీ సెడెంటరీ కేటగిరీ అంటారు. సో దిస్ ఈస్ ఫర్ ఆఫీస్ వర్కర్స్. ఎవరైతే ఆఫీస్ వర్క్ చేస్తారో సో ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళని సెడెంటరీ కేటగిరీ కింద మనం చెప్పొచ్చు. అండ్ సెకండ్ థింగ్ మోడరేట్ యాక్టివిటీ చేసే కేటగిరీలో ఎవరు వస్తారంటే టీచర్స్ అండ్ షాప్ కీపర్స్. వీళ్ళిద్దరూ కూడా మోడరేట్ యాక్టివిటీ చేసే కేటగిరీ కింద వస్తారు. నెక్స్ట్ థింగ్ హెవీ యాక్టివిటీ కింద ఎవరు వస్తారంటే లేబరర్స్ అండ్ ఫార్మర్స్. హెవీ యాక్టివిటీ కింద ఎవరిని మనం చెప్పుకోవచ్చు అంటే సో లేబరర్స్ అండ్ ఫార్మర్స్. సెడెంటరీ ఆఫీస్ వర్కర్స్, మోడరేట్ యాక్టివిటీ టీచర్స్ అండ్ షాప్ కీపర్స్, అండ్ హెవీ యాక్టివిటీ లేబర్స్ అండ్ ఫార్మర్స్. వీళ్ళు హెవీ యాక్టివిటీ కింద వస్తారు కేటగిరీ కింద. అండ్ అడల్ట్స్ రిక్వైర్ ఎనర్జీ మెయిన్లీ ఫర్ బేసల్ మెటబాలిజం. సో అడల్ట్స్ అనే వాళ్ళకి ఖచ్చితంగా ఎనర్జీ ఎందుకు అవసరం అంటే బేసల్ మెటబాలిజం ప్రాపర్ గా జీవక్రియ జరగడానికి ఖచ్చితంగా ఎనర్జీ అనేది అవసరం అండి అడల్ట్స్ కి. ఎనర్జీ రిక్వైర్ ఎనర్జీ మెయిన్లీ ఫర్ అడల్ట్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బేసల్ మెటబాలిజం. జీవక్రియ ప్రాపర్ గా జరగడానికి, వర్క్ ప్రాపర్ గా చేయడానికి వితౌట్ ఫిట్టింగ్. నెక్స్ట్ థింగ్ ఫిజికల్ యాక్టివిటీ. సో వాళ్ళ యొక్క ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ అవడానికి, ఫిజికల్ గా ఏదో ఒక యాక్టివిటీ చేయడానికి ఖచ్చితంగా ఎనర్జీ అనేది రిక్వైర్డ్ అండి. సో అడల్ట్స్ రిక్వైర్ ఎనర్జీ మెయిన్లీ ఫర్ బేసల్ మెటబాలిజం, జీవక్రియ ప్రాపర్ గా జరగడానికి, వాళ్ళు చేసే వర్క్ ప్రాపర్ గా చేయడానికి, అండ్ ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్ గా చేయడానికి. సో ఎనర్జీ అనేది కంపల్సరీగా మస్ట్ అండ్ నీడెడ్ థింగ్. అండ్ ఎక్సెస్ క్యాలరీ ఇంటేక్ లీడ్స్ టు ఒబేసిటీ. ఒకవేళ ఈ అడల్ట్ ఏజ్ లో ఉన్నప్పుడు ఎక్సెస్ క్యాలరీస్ కనుక తీసుకుంటే, ఎక్కువ మోతాదులో క్యాలరీస్ కనుక వాళ్ళ రిక్వైర్డ్ ఎనర్జీ కన్నా ఎక్కువ మోతాదులో క్యాలరీస్ తీసుకుంటే విచ్ లీడ్స్ టు ఒబేసిటీ, అది ఒబేసిటీకి దారి తీస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ లో ఇంటేక్ లీడ్స్ టు వీక్నెస్ అండ్ ఫిట్టింగ్. ఒకవేళ లో ఇంటేక్ కనుక తీసుకుంటే, తక్కువ మోతాదులో కనుక ఎనర్జీ రిక్వైర్మెంట్, లో క్యాలరీస్ డైట్ కనుక తీసుకుంటే విచ్ లీడ్స్ టు వీక్నెస్ అండ్ ఫెటిగ్. బలహీనంగా అయిపోతారు, ఫెటిగ్ గురవుతారు, నీరసంగా అయిపోతారు. సో వీ హ్యావ్ టు రిమెంబర్ దీస్ టూ థింగ్స్. అండ్ నెక్స్ట్ థింగ్ ప్రోటీన్ రిక్వైర్మెంట్స్. ఓకే, ప్రోటీన్ ఈస్ నీడెడ్ ఫర్, ప్రోటీన్ ఖచ్చితంగా అవసరం. ఎందుకు ప్రోటీన్ అంత అవసరం అంటే టిష్యూ రిపేర్. సో ద పర్సన్స్ హూ ఆర్ ఇన్ అడల్ట్ ఏజ్ దే మస్ట్ హ్యాస్ టు టేక్ ప్రోటీన్స్. సో విచ్ ఈస్ నీడెడ్ ఫర్ టిష్యూ రిపేర్. ఈ ప్రోటీన్ ఎందుకు అవసరం అంటే సో టిష్యూస్, సో ఏదైనా అబ్నార్మల్ టిష్యూ ఉన్నా, డ్యామేజ్ టిష్యూ ఉన్నా, ఆ డ్యామేజ్ టిష్యూ కానీ అబ్నార్మల్ టిష్యూ కానీ రిపేర్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం. నెక్స్ట్ మజిల్ మెయింటెనెన్స్. సో మజిల్ మాస్ అనేది తగ్గుతూ వస్తుంది ఏజ్ పెరిగే కొద్దీ.
సో వయసు పెరిగే కొద్దీ మజిల్ మాస్ తగ్గుతా వస్తుంది. కాబట్టి ఆ మజిల్ మాస్ ని కాపాడుకోవడానికి, ఆ మజిల్ స్ట్రెంగ్త్ ని కాపాడుకోవడానికి, సో ద అడల్ట్ పర్సన్ మస్ట్ అండ్ హ్యాస్ టు టేక్ ప్రోటీన్ డైలీ. ఖచ్చితంగా తీసుకునే డైట్ లో ప్రోటీన్ ఖచ్చితంగా ఉండాలి, విచ్ ఇస్ యూస్ఫుల్ ఫర్ మజిల్ మెయింటెనెన్స్. మజిల్స్ మెయింటెనెన్స్ కోసం ప్రోటీన్ తీసుకోవాలి. నెక్స్ట్ థింగ్, ఎంజైమ్ అండ్ హార్మోన్ ప్రొడక్షన్. ఎంజైమ్ అండ్ హార్మోన్ ప్రొడక్షన్. ప్రోటీన్స్ ఎందుకు అవసరం అవుతాయంటే, ప్రోటీన్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే, సో విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎంజైమ్ అండ్ హార్మోన్ ప్రొడక్షన్. ఎంజైమ్స్ ఉత్పత్తి అవడానికి, హార్మోన్ ప్రొడక్షన్ అవడానికి, సో హార్మోన్ ప్రాపర్ గా ఫంక్షన్ చేయడానికి, సో ఖచ్చితంగా ప్రోటీన్స్ అనేవి అవసరం అవుతాయి అడల్ట్ ఏజ్ లో. లాస్ట్ థింగ్ ఇమ్యూనిటీ. లాస్ట్ థింగ్ ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి. ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి. ఒక పర్టికులర్ పర్సన్ ఎవరైనా సరే అడల్ట్ ఏజ్ లో ఉన్నప్పుడు, సో ఆ ఏజ్ పెరిగే కొద్దీ ఇమ్యూనిటీ తగ్గుతుంది. కాబట్టి టు ఇంప్రూవ్ హిస్ ఇమ్యూనిటీ, సో ద పర్సన్ మస్ట్ హ్యాస్ టు టేక్ ప్రోటీన్ రిచ్ డైట్. సో ఖచ్చితంగా ప్రోటీన్ అనేది రిక్వైర్మెంట్ అవుతుంది. ప్రోటీన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ప్రోటీన్ ఈస్ నీడెడ్ ఫర్ టిష్యూ రిపేర్, టిష్యూస్ రిపేర్ చేయడానికి, మజిల్ మెయింటెనెన్స్, ప్రాపర్ గా మజిల్స్ మెయింటైన్ చేయబడడానికి, ఎంజైమ్ అండ్ హార్మోన్ ప్రొడక్షన్స్, ఎంజైమ్స్ ప్రాపర్ గా ఉత్పత్తి అవడానికి, హార్మోన్ ప్రొడక్షన్ నార్మల్ గా ఉత్పత్తి అవడానికి, అండ్ ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి. నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్స్. అడల్ట్ ఏజ్ లో ప్రోటీన్ సోర్సెస్ ఏ విధంగా పొందొచ్చు అంటే, అడల్ట్ ఏజ్ లో ప్రోటీన్ సోర్సెస్ ఏ విధంగా పొందొచ్చు అంటే, పల్సెస్ అండ్ లెగ్యూమ్స్. పల్సెస్ అండ్ లెగ్యూమ్స్ తీసుకోవడం వల్ల, పల్సెస్ అండ్ లెగ్యూమ్స్, పల్సెస్ మరియు లెగ్యూమ్స్ తీసుకోవడం వల్ల ప్రోటీన్ లభిస్తుంది. మిల్క్ అండ్ కర్డ్, మిల్క్ అండ్ కర్డ్, మిల్క్ మరియు కర్డ్ తీసుకోవడం వల్ల ప్రోటీన్ పొందొచ్చు. అండ్ నెక్స్ట్ ఎగ్. ఎగ్ ఈస్ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంది. సో ఎగ్స్ తీసుకోవడం వల్ల డైలీ, సో ఖచ్చితంగా ఆ బాడీకి రిక్వైర్ అయ్యే ప్రోటీన్స్ అనేవి పొందొచ్చు. ఓకే, మిల్క్ అండ్ కర్డ్, మిల్క్ మరియు కర్డ్ తీసుకోవడం ద్వారా, ఎగ్స్ తీసుకోవడం ద్వారా, మీట్ అండ్ ఫిష్ ఇఫ్ కన్జ్యూమ్. ఒకవేళ నాన్ వెజిటేరియన్ అయితే మీట్ అండ్ ఫిష్ తీసుకోవడం ద్వారా రెగ్యులర్ బేసిస్ లో. ఓకే, సోయాబీన్ అండ్ నట్స్. సోయాబీన్ అండ్ నట్స్, సోయాబీన్స్ లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో బట్ కొన్ని రకాల నట్స్ లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సోయాబీన్ అండ్ నట్స్, సోయాబీన్ అండ్ నట్స్, వీటిల్లో ఇవన్నీ కూడా, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఆర్ విచ్ ఆర్ హై సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. ఇవన్నీ కూడా హై సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్, ప్రోటీన్ ఎక్కువ మోతాదులో లభించే ఆహార పదార్థాలు. పల్సెస్ అండ్ లెగ్యూమ్స్, మిల్క్ అండ్ కర్డ్, ఎగ్స్, మీట్ అండ్ ఫిష్ ఇఫ్ కన్జ్యూమ్, సోయాబీన్ అండ్ నట్స్. నెక్స్ట్, ఇన్అడిక్వేట్ ప్రోటీన్ కాజెస్. ఒకవేళ ప్రోటీన్ కనుక తక్కువ మోతాదులో తీసుకుంటే అడల్ట్ ఏజ్ లో, ఓకే, ఇఫ్ ద పర్సన్ నాట్ కన్జ్యూమ్డ్ ప్రోటీన్ ప్రాపర్లీ, ఒకవేళ ఆ వ్యక్తి ఎవరైనా ప్రోటీన్ కనుక సరిగా తీసుకోకపోతే, విచ్ లీడ్స్ టు మజిల్ లాస్, విచ్ లీడ్స్ టు మజిల్ లాస్, మజిల్ స్టాటిసిటీ తగ్గిపోతుంది. దట్ మీన్స్ మజిల్ స్ట్రెంత్ అవ్వడం తగ్గిపోయి వీక్ అయిపోతుంది పూర్తిగా మజిల్స్ అనేవి. నెక్స్ట్ థింగ్, లో ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోటీన్ కాజెస్, ఇన్అడిక్వేట్ ప్రోటీన్ కాజెస్, ప్రోటీన్ కనుక తక్కువ మోతాదులో తీసుకుంటే, విచ్ లీడ్స్ టు మజిల్ లాస్, మజిల్ లాస్ అవడానికి అవకాశం ఉంది. లో ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ పూర్ హీలింగ్, వూండ్స్ అయినా లేదా ఏదైనా అబ్రెషన్స్ అయినా, సో గాయాలైనా, ఆ గాయాల మానే ఛాన్స్ తగ్గుతుందండి. యాక్చువల్గా ఫాస్ట్ హీలింగ్ అవ్వాలి, ఫాస్ట్ హీలింగ్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రోటీన్ తీసుకోవాలి. సో పూర్ హీలింగ్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటాయి. నెక్స్ట్, ఫ్యాట్ రిక్వైర్మెంట్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఫ్యాట్ రిక్వైర్మెంట్స్ ఫర్ అడల్ట్స్. ఓకే, ఫంక్షన్స్. సో ఫ్యాట్ ఈజ్ ఎనర్జీ సోర్స్. ఫ్యాట్ అనేది ఎనర్జీ సోర్స్ గా ఉపయోగపడుతుంది.
ఫ్యాట్ ఈజ్ ఏ ఎనర్జీ సోర్స్. ఎనర్జీ ఉత్పత్తి అవ్వడానికి, సో హీట్ ఉత్పత్తి అవ్వడం ద్వారా అది హీట్ అనేది ఎనర్జీగా మారడానికి ఉపయోగపడుతుంది ఫ్యాట్స్ అనేవి. నెక్స్ట్, అబ్జార్ప్షన్ ఆఫ్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. ఈ ఫ్యాట్స్ ఎందుకు ఎక్కువగా ఉపయోగపడతాయి అంటే, అబ్జార్ప్షన్ ఆఫ్ ఫ్యాట్స్ సాల్యుబుల్ వైటమిన్స్. ఏవైతే ఫ్యాట్స్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉన్నాయో, ఏడిఈకే, ఓకే, ఏడిఈకే ఆర్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. ఏవైతే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉన్నాయో, ఈ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అనేవి ఎక్సలెంట్ గా అబ్జార్ప్షన్ అవ్వడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ థింగ్, హార్మోన్ ప్రొడక్షన్. హార్మోన్ ప్రాపర్ గా ఉత్పత్తి అవ్వడానికి, హార్మోన్స్ ప్రాపర్ గా ఉత్పత్తి అవ్వడానికి ఫ్యాట్ అనేది ఖచ్చితంగా అవసరం. ఓకే, ఫంక్షన్స్ ఆఫ్ ఫ్యాట్ ఆర్ ఎనర్జీ సోర్స్, అబ్జార్ప్షన్ ఆఫ్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అబ్జార్ప్షన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అండ్ హార్మోన్ ప్రొడక్షన్, హార్మోన్ ఉత్పత్తి అవ్వడానికి ఉపయోగపడతాయి. రికమెండేషన్స్ ఫర్ ప్రిఫర్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. ఈ ఫ్యాట్స్ తీసుకునేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. సో మన న్యూట్రిషన్ సంబంధించి ప్రిఫర్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. ఫ్యాటీ ఫుడ్ తీసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ప్రిఫర్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ని మాత్రమే తీసుకోవాలి. మోస్ట్లీ లిమిట్ సాచురేటెడ్ ఫ్యాట్స్. ఒకవేళ సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవాల్సి వస్తే బట్ లిమిట్ లో తీసుకోవాలి. ఒకవేళ సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవాల్సి వస్తే లిమిట్ లో తీసుకోవాలి. అండ్ అవాయిడ్ ట్రాన్స్ ఫ్యాట్స్. ట్రాన్స్ ఫ్యాట్స్ కి దూరంగా ఉండాలి. సో దీస్ ఆర్ ద రికమెండేషన్స్ we must have to remember. And next thing, healthy sources of fats. సో ఆరోగ్యమైన ఫ్యాట్స్ వేటి ద్వారా లభిస్తాయి అంటే, గ్రౌండ్ నట్ ఆయిల్. అసలుగా ఆలివ్ ఆయిల్ ద్వారా లభిస్తుంది. బట్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ మచ్ మోర్ కాస్ట్. సో ఇన్ ఇండియా, సో వీ హ్యావ్ టు ప్రిఫర్ గ్రౌండ్ నట్ ఆయిల్ ద్వారా సో హెల్దీ ఫ్యాట్ ని పొందొచ్చు. గ్రౌండ్ నట్ ఆయిల్ ద్వారా హెల్దీ ఫ్యాట్ ని పొందొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల హెల్దీ ఫ్యాట్ ని పొందొచ్చు. నట్స్ అండ్ సీడ్స్. సో సెవరల్ కైండ్స్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్, కొన్ని రకాల నట్స్ మరియు సీడ్స్ తీసుకోవడం ద్వారా హెల్దీ ఫ్యాట్స్ ని పొందొచ్చు. నెక్స్ట్ థింగ్, ఫిష్ ఆయిల్స్. సో ఫిష్ ఆయిల్ ద్వారా హెల్దీ ఫ్యాట్స్ పొందొచ్చు. హెల్దీ సోర్సెస్ ఆర్ గ్రౌండ్ నట్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, nuts and seeds, last thing, fish oils. So these are the healthy sources of fat. Okay, next, carbohydrates and fibers. Next thing we will discuss, carbohydrates and fibers. Okay. Carbohydrates are main sources of energy. So energy ఉత్పత్తి అవ్వాలంటే అసలు మెయిన్ సోర్సెస్ ఈ కార్బోహైడ్రేట్స్ అండి. సో వివిధ రకాల ఫుడ్స్ ద్వారా, వివిధ రకాల కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ ద్వారా కార్బోహైడ్రేట్స్ పొందొచ్చు. సో షుడ్ కమ్ ఫ్రమ్ అంటే తృణధాన్యాల ద్వారా కార్బోహైడ్రేట్స్ పొందొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, మిల్లెట్స్ తీసుకోవడం ద్వారా కార్బోహైడ్రేట్స్ పొందొచ్చు. నెక్స్ట్ థింగ్, మిల్లెట్స్ తీసుకోవడం ద్వారా కార్బోహైడ్రేట్స్ పొందొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, బ్రౌన్ రైస్ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సోర్సెస్ ఆర్ హోల్ గ్రెయిన్స్ ద్వారా కార్బోహైడ్రేట్స్ పొందొచ్చు. మిల్లెట్స్ ద్వారా కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. అండ్ బ్రౌన్ రైస్ ద్వారా కార్బోహైడ్రేట్స్ పొందొచ్చు. నెక్స్ట్ ఫైబర్. నెక్స్ట్ థింగ్, ఫైబర్. సో ఫైబర్ ఇంప్రూవ్స్ డైజెషన్. ఫైబర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే డైజెషన్ కోసం ఉపయోగపడుతుంది. ఫైబర్ ఇంప్రూవ్స్ డైజెషన్. ఫైబర్ అనేది
డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది, విచ్ ప్రివెంట్స్ కాన్స్టిపేషన్ ని ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫైబర్ ఇంప్రూవ్స్ డైజెషన్. ఫైబర్ అనేది డైజెషన్ ప్రాసెస్ ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది అండ్ ప్రివెంట్స్ కాన్స్టిపేషన్ రాకుండా నివారిస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్, కంట్రోల్స్ కొలెస్ట్రాల్ అండ్ బ్లడ్ షుగర్. ఈ ఫైబర్ ఏం చేస్తుందంటే బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్ కంట్రోల్ అయ్యేలా చేస్తుంది అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కూడా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ సోర్సెస్ ఆర్ వెజిటబుల్స్. ఫైబర్ ఎక్కువగా వెజిటబుల్స్ ద్వారా లభిస్తుంది. సోర్సెస్ ఆర్ వెజిటబుల్స్. ఫైబర్ ఎక్కువగా వెజిటబుల్ సోర్సెస్ ద్వారా లభిస్తుంది. అండ్ ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్, హోల్ గ్రెయిన్స్, తృణధాన్యాలు తీసుకోవడం ద్వారా ఫైబర్ పొందొచ్చు. ఓకే, సోర్సెస్ ఆర్ వెజిటబుల్స్ ద్వారా ఫైబర్ లభిస్తుంది. ఫ్రూట్స్, కొన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా ఫైబర్ లభిస్తుంది. అండ్ హోల్ గ్రెయిన్స్, తృణధాన్యాలు తీసుకోవడం ద్వారా ఫైబర్ పొందొచ్చు. నెక్స్ట్ థింగ్, వైటమిన్ రిక్వైర్మెంట్స్. సో బి కాంప్లెక్స్ vitamins are energy metabolism, so which is used for energy metabolism. ఎనర్జీకి సంబంధించిన జీవక్రియ మొత్తం ఈ బి కాంప్లెక్స్ వైటమిన్స్ చూసుకుంటాయి. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. సో ఎనర్జీ ఉత్పత్తి అవ్వడానికి, ఎనర్జీ స్టేబుల్ గా మెయింటైన్ చేయబడడానికి ఖచ్చితంగా బి కాంప్లెక్స్ విల్ ప్లే మెయిన్ రోల్ అండి. సో సోర్సెస్ ఆర్ హోల్ గ్రెయిన్స్ అండ్ పల్సెస్. ఈ బి కాంప్లెక్స్ వైటమిన్స్ ని మనం ఎలా పొందొచ్చు అంటే సోర్సెస్ ఆఫ్ హోల్ గ్రెయిన్స్ అండ్ పల్సెస్. హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం ద్వారా, సో పల్సెస్ తీసుకోవడం ద్వారా we can get B complex vitamins. Next, vitamin C, which is used for immunity and wound healing. వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉండటానికి అండ్ wound healing, గాయాలు మానడానికి. wound healing అంటే గాయాలు మానడానికి వైటమిన్ సి ఈజ్ a rich source of immunity and vitamin C is useful for wound healing, గాయాలు మానడానికి ఉపయోగపడుతుంది. సోర్సెస్ ఆర్ సిట్రస్ ఫ్రూట్స్ అండ్ గోవా. సిట్రస్ ఫ్రూట్స్ ద్వారా మరియు గోవా తీసుకోవడం ద్వారా, సిట్రస్ ఫ్రూట్స్ అంటే లెమన్ కానీ లేదా ఆమ్లా కానీ, సో ఇటువంటివి, ఆరెంజ్ కానీ, ఇవన్నీ కూడా సిట్రస్ ఫ్రూట్స్ కింద వస్తాయి. లెమన్, ఆమ్లా అండ్ ఆరెంజ్ రిలేటెడ్, దీస్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ విల్ కమ్స్ అండర్ సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా అండ్ గోవా తీసుకోవడం ద్వారా వైటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. నెక్స్ట్ థింగ్, వైటమిన్ ఏ, విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ విజన్ అండ్ ఇమ్యూనిటీ. వైటమిన్ ఏ అనేది విజన్, కంటి చూపు ప్రాపర్ గా ఉండడానికి అండ్ ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి ప్రాపర్ గా ఉండడానికి ఈ వైటమిన్ ఏ అనేది ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. సోర్సెస్ ఆర్ క్యారెట్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. ఈ వైటమిన్ ఏ ఎక్కువగా క్యారెట్స్ తీసుకోవటం ద్వారా మరియు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవటం ద్వారా వైటమిన్ ఏ ఎక్కువగా పొందొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, వైటమిన్ డి, బోన్ హెల్దీగా ఉండాలంటే, బోన్ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఖచ్చితంగా వైటమిన్ డి తీసుకోవాలి. సో సోర్సెస్ ఆఫ్ వైటమిన్ డి ఆర్ సన్లైట్ ఎక్స్పోజర్. It is a natural thing we can get without any food or without any vegetables or fruits. We can get it naturally through sunlight. Vitamin D, so which is useful for bone growth కోసం ఉపయోగపడుతుంది. And sources are sunlight exposure. Okay, next thing, mineral requirements. Calcium. సో కాల్షియం బోన్ అండ్ టీత్ మెయింటెనెన్స్. కాల్షియం అనేది బోన్ మెయింటెనెన్స్ కోసం ఉపయోగపడుతుంది అండ్ టీత్ ప్రాపర్ గా మెయింటైన్ చేయబడటానికి ఖచ్చితంగా కాల్షియం అనేది అవసరం. సోర్సెస్ ఆఫ్ కాల్షియం ఆర్ మిల్క్, రాగి అండ్ సెసమ్ సీడ్స్.
మిల్క్ తీసుకోవడం ద్వారా, రాగి తీసుకోవడం ద్వారా, సెసమ్ సీడ్స్ తీసుకోవడం ద్వారా సో ఈ ఏదైతే కాల్షియం ఉందో బ్లడ్ లో కాల్షియం లెవెల్స్ పెంచుకోవచ్చు. సో బికాస్ ఆఫ్ దిస్ వీ కెన్ గెట్ స్ట్రాంగ్ బోన్స్ అండ్ టీత్ మెయింటెనెన్స్. స్ట్రాంగ్ బోన్స్ ఉండడానికి, టీత్ మెయింటెనెన్స్ కోసం సో ఈ మిల్క్, రాగి, సెసమ్ సీడ్స్ ఆర్ మెయిన్ సోర్సెస్. అండ్ నెక్స్ట్ థింగ్ ఐరన్. ఐరన్ ప్రివెంట్స్ అనిమియా. ఐరన్ ప్రివెంట్స్ అనిమియా. ఐరన్ తీసుకోవడం ద్వారా అనిమియా రాకుండా నివారించుకోవచ్చు. సోర్సెస్ ఆఫ్ ఐరన్ ఆర్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ జాగరీ. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం ద్వారా, జాగరీ తీసుకోవడం ద్వారా వీ కెన్ ప్రివెంట్ అనిమియా. అనిమియాని మనం రాకుండా నివారించవచ్చు. ఓకే, నెక్స్ట్ సోడియం అండ్ పొటాషియం బ్యాలెన్స్. ఇంపార్టెంట్ ఫర్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్. సోడియం అండ్ పొటాషియం బ్యాలెన్స్. సోడియం మరియు పొటాషియం బ్యాలెన్స్ లో తీసుకోవడం వల్ల, సోడియం సంబంధించిన ఆహార పదార్థాలు కానీ అండ్ పొటాషియం రిలేటెడ్ ఆహార పదార్థాలు కానీ బ్యాలెన్స్ గా తీసుకోవడం వల్ల సో విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కామన్ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఇన్ అడల్ట్స్. సో ఇప్పుడు మనం కామన్ గా వచ్చే అడల్ట్స్ లో వచ్చే న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకున్నాం. కామన్ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఇన్ అడల్ట్స్. అడల్ట్స్ వ్యక్తుల్లో కామన్ గా వచ్చే న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఒబేసిటీ. సో ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అండి. ఒబేసిటీ. సో ఒబేసిటీ ఈస్ ఏ కామన్ న్యూట్రిషనల్ ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ థింగ్ డయాబెటీస్. నెక్స్ట్ థింగ్ డయాబెటీస్. డయాబెటీస్ కూడా కామన్ గా వచ్చే అడల్ట్స్ లో వచ్చే న్యూట్రిషనల్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లం. నెక్స్ట్ థింగ్ హైపర్ టెన్షన్. నెక్స్ట్ థింగ్ హైపర్ టెన్షన్. సో ఇంక్రీజింగ్ బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం కూడా కామన్ గా వచ్చే న్యూట్రిషన్ ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ థింగ్ హై కొలెస్ట్రాల్ లెవెల్స్. హై కొలెస్ట్రాల్ లెవెల్స్. సో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, సో ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఓవర్ గా కొలెస్ట్రాల్ అనేది స్టోర్ అయిపోయి సో విచ్ లీడ్స్ టు ఇంక్రీజ్ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్. బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అవడానికి దారితీస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ కామన్ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఇన్ అడల్ట్స్. కామన్ గా అడల్ట్స్ లో వచ్చే న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ థింగ్ ఒబేసిటీ, అండ్ సెకండ్ వన్ డయాబెటీస్, అండ్ థర్డ్ వన్ హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్. సో ప్రివెన్షన్ విల్ బి బ్యాలెన్స్డ్ డైట్. సో సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల సో ఏదైతే మనం చెప్పుకున్నామో ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ గా తీసుకోవడం ద్వారా వీ కెన్ ప్రివెంట్ దీస్ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్. అండ్ నెక్స్ట్ థింగ్ ఫిజికల్ యాక్టివిటీ. సో డైలీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయడం ద్వారా, రెగ్యులర్ గా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయడం ద్వారా వీ కెన్ ప్రివెంట్ దిస్ కండిషన్స్. లాస్ట్ థింగ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. లాస్ట్ థింగ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ ఒత్తిడిని మేనేజ్ చేసుకోవటం వల్ల, ఓవర్ స్ట్రెస్ అవ్వకుండా, సో స్ట్రెస్ కంట్రోల్లో ఉండడం వల్ల స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడం వల్ల సో వీ కెన్ ప్రివెంట్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఇన్ అడల్ట్స్. సో ఎవరైతే అడల్ట్ వ్యక్తులు ఉన్నారో ఈ అడల్ట్ వ్యక్తుల్లో ఈ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ని సో వీ కెన్ మేనేజ్, మనం ప్రివెంట్ చేయొచ్చు. ఏవైతే కండిషన్స్ ఉన్నాయో వీ కెన్ ప్రివెంట్. నెక్స్ట్ థింగ్ న్యూట్రిషన్ ఫర్ ఎల్డర్లీ. నెక్స్ట్ థింగ్ న్యూట్రిషనల్ ఫర్ ఎల్డర్లీ. సో ఎవరైతే ఎల్డర్ పీపుల్ ఉన్నారో సో ఆ ఎల్డర్ పీపుల్ కి ఎటువంటి న్యూట్రిషన్ ఇవ్వాలో తెలుసుకుందాం. న్యూట్రిషన్ ఫర్ ఎల్డర్లీ. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏజింగ్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏజింగ్. ఏజింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకుందాం అండి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏజింగ్. ఏజింగ్ కాజెస్. ఓల్డ్ ఏజ్ గురించి తెలుసుకుందాం. ఏజింగ్ కాజెస్, ఓల్డ్ ఏజ్ కాజెస్ రెడ్యూస్ మెటబాలిజం.
వాళ్ళ యొక్క జీవక్రియ అనేది తగ్గిపోతుంది. ఏజింగ్ వయసు పెరిగే కొద్దీ మెటబాలిజం విల్ బి రెడ్యూస్, జీవక్రియ అనేది తగ్గిపోతుంది, విచ్ లీడ్స్ టు రిడ్యూస్ అపటైట్. ఈ మెటబాలిజం తగ్గిపోతే ఆటోమేటిక్ గా అపటైట్ తగ్గిపోతుంది, ఆకలి తగ్గిపోతుంది. రెడ్యూస్ అపటైట్. సో మెటబాలిజం తగ్గిపోవడం వల్ల, మెటబాలిజం రెడ్యూస్ అవ్వడం వల్ల విచ్ లీడ్స్ టు రెడ్యూస్ అపటైట్, లిస్ట్ ఆటోమేటిక్ గా అపటైట్, ఆకలి అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ థింగ్, టూత్ లాస్. ఏజింగ్ ఓల్డ్ ఏజ్ పీపుల్స్ కి టూత్ లాస్ అయిపోతుంది, టూత్ అనేది లాస్ అయిపోతాయి. నెక్స్ట్ థింగ్, పూర్ డైజెషన్. డైజెషన్, జీర్ణక్రియ అనేది తగ్గిపోతుంది. పూర్ డైజెషన్, డైజెషన్ ప్రాసెస్ అనేది పూర్ తగ్గిపోతుంది. నెక్స్ట్ థింగ్, రెడ్యూస్డ్ అబ్జార్ప్షన్. రెడ్యూస్డ్ అబ్జార్ప్షన్, ఫుడ్ తీసుకుంటారు కానీ ఆ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ అబ్జార్ప్షన్ అవ్వడం అనేది తగ్గిపోతుంది. ఏజ్ పెరిగే కొద్ది ఓల్డ్ ఏజ్కి వచ్చేసరికి రెడ్యూస్డ్ అబ్జార్ప్షన్, అబ్జార్ప్షన్ లెవెల్ అనేది, అబ్జార్ప్షన్ అనేది ఆ బాడీకి రీచ్ అవటం అనేది, బ్లడ్ లో కలిసిపోవడం అనేది, వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ, సో ఇట్ ద కెపాసిటీ విల్ బి రెడ్యూస్డ్, దాని యొక్క కెపాసిటీ తగ్గిపోతుంది. ఓకే, ఏజింగ్ కాజెస్ రెడ్యూస్డ్ మెటబాలిజం, జీవక్రియ తగ్గిపోతుంది, రెడ్యూస్డ్ అపటైట్, ఆకలి తగ్గిపోతుంది, టూత్ లాస్, టూత్ లాస్ అయిపోతాయి, పూర్ డైజెషన్, డైజెషన్ చాలా పూర్ తగ్గిపోతుంది, రెడ్యూస్డ్ అబ్జార్ప్షన్, అబ్జార్ప్షన్ చేసుకునే కెపాసిటీ తగ్గిపోతుంది. అండ్ అట్ దిస్ టైం న్యూట్రియన్ నీడ్స్ ఇంక్రీజ్ బట్ ఎనర్జీ నీడ్స్ డిక్రీజ్. ఈ ఏజ్ లో, ఓల్డ్ ఏజ్ లో, దట్ మీన్స్ ఏజింగ్, ఏజింగ్ వచ్చేసరికి న్యూట్రియన్ నీడ్స్ ఇంక్రీజ్. ఆ పర్టికులర్ పర్సన్ కి న్యూట్రియన్ నీడ్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అయిపోతాయి. అండ్ ఎనర్జీ నీడ్స్ డిక్రీజ్, ఎనర్జీ తగ్గిపోతుంది, ఎనర్జీకి సంబంధించిన అవసరాలు తగ్గిపోతాయి. Energy needs will be requirements. Elderly requires fewer calories because ఎవరైతే ఎల్డర్ ఏజ్కి వచ్చారో, సో ఎవరైతే ఎల్డర్లీ ఏజ్ లో ఉన్నారో దే రిక్వైర్స్ ఫ్యూవర్ క్యాలరీస్, కొద్ది మోతాదులో క్యాలరీస్ మాత్రమే అవసరం అవుతాయి. బికాస్ లెస్ ఫిజికల్ యాక్టివిటీ. ద పీపుల్ హూ ఆర్ ఎల్డర్లీ, ద పీపుల్ హూ ఆర్ ఓల్డ్, ఎవరైతే ఓల్డ్ ఏజ్ లో ఉంటారో దే విల్ డూ లెస్ ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువగా చేస్తారు కాబట్టి సో దే డోంట్ నీడ్ మోర్ క్యాలరీస్, వాళ్ళకి మోర్ క్యాలరీస్ అనేది అవసరం ఉండదు. ఓకే, దే విల్ డూ లెస్ ఫిజికల్ యాక్టివిటీ, సో దట్ ఈస్ ద రీజన్ ఫ్యూ క్యాలరీస్ ఆర్ నీడెడ్. కొద్ది మోతాదులో క్యాలరీస్ అనేవి సో ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి అవసరం. అండ్ నెక్స్ట్ థింగ్, చేస్తారు కాబట్టి ఫ్యూ లోవర్ బేసల్ మెటబాలిక్ రేట్ ఉంటుంది కాబట్టి హౌఎవర్ డైట్ మస్ట్ బి న్యూట్రియన్ డెన్స్. సో హౌఎవర్ డైట్ మస్ట్ బి, మనం ఏదైతే ఓల్డ్ పీపుల్ కి డైట్ ఇచ్చేటప్పుడు ఇట్ మస్ట్ బి కంటైన్ న్యూట్రియన్ డెన్స్, న్యూట్రియన్ డెన్స్ కి సంబంధించిన ఆహార పదార్థాలు మాత్రం వాళ్ళకి ఇవ్వాలి. ఓకే, సో హౌఎవర్ డైట్ మస్ట్ బి న్యూట్రియన్ డెన్స్, న్యూట్రియన్ రిచ్ ఉన్న ఫుడ్స్ మాత్రమే ఓల్డ్ ఏజ్ పీపుల్ కి ఇవ్వాలి. ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ ఇంపార్టెంట్ టు ప్రివెంట్. ప్రోటీన్ రిక్వైర్మెంట్స్, ద పీపుల్ హూ ఆర్ ఎల్డర్లీ, ఎవరైతే ఎల్డర్ ఏజ్ లో ఉన్నారో, సో ఎవరైతే ఎల్డర్ ఏజ్ లో ఉన్నారో ఇంపార్టెంట్ టు ప్రివెంట్ మజిల్ వాస్టింగ్, సార్కోపినియా అంటారు. ఇంపార్టెంట్ టు ప్రివెంట్ మజిల్ వాస్టింగ్. మజిల్ వాస్టింగ్ ఏమంటారు అంటే మెడికల్ టర్మినాలజీలో సార్కోపినియా అంటారు. పీపుల్ హూ ఆర్ ఎల్డర్లీ ఖచ్చితంగా మజిల్ వాస్టింగ్ కంపల్సరీగా అవుతుంది కాబట్టి ఆ మజిల్ వాస్టింగ్ జరగకుండా యాజ్ సూన్ యాజ్ వీ కెన్ డూ, ఎంత వీలైతే మనం చేయగలిగినంత వరకు మజిల్ వాస్టింగ్, సార్కోపినియా జరగకుండా కాపాడాలి. అండ్ వీక్నెస్, దే విల్ గెట్ ఈజీ ఫెటిగ్, ఈజీ వీక్నెస్, ఈజీగా వీక్నెస్ గురవుతారు, ఈజీగా ఫెటిగ్ కి గురవుతారు. సో కాబట్టి సో వీ హ్యావ్ టు కంట్రోల్, వీ హ్యావ్ టు ప్రివెంట్ దెమ్. సోర్సెస్, సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్.
ఇన్ ఎల్డర్లీ ఏజ్. ఎల్డర్లీ ఏజ్ లో ప్రోటీన్స్ పొందటానికి ఏ ఏ సోర్సెస్ ద్వారా ప్రోటీన్స్ పొందొచ్చు అంటే, ఏ ఏ సోర్సెస్ ద్వారా ప్రోటీన్ పొందొచ్చు అంటే మిల్క్ అండ్ కర్డ్. మిల్క్ అండ్ కర్డ్, మిల్క్ మరియు కర్డ్ తీసుకోవడం ద్వారా ప్రోటీన్ లభిస్తుంది. నెక్స్ట్ సాఫ్ట్ పల్సెస్. నెక్స్ట్ థింగ్ సాఫ్ట్ పల్సెస్. ఏవైతే పల్సెస్ ఉన్నాయో పల్సెస్, సాఫ్ట్ పల్సెస్ తీసుకోవడం ద్వారా ప్రోటీన్స్ లభిస్తుంది. అండ్ ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవడం ద్వారా ప్రోటీన్స్ లభిస్తుంది. బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవడం ద్వారా ఎక్కువ మోతాదులో ప్రోటీన్స్ లభిస్తుంది డైలీ బేసిస్. అండ్ నెక్స్ట్ థింగ్ సోయ్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ థింగ్ సోయ్ ప్రొడక్ట్స్. సోయ్ ప్రొడక్ట్స్ తీసుకోవడం ద్వారా ప్రోటీన్ ఈ ఎల్డర్లీ పీపుల్స్ కి లభిస్తుంది. నెక్స్ట్ వైటమిన్ రిక్వైర్మెంట్స్. వైటమిన్ రిక్వైర్మెంట్స్. వైటమిన్ రిక్వైర్మెంట్స్ ఆర్ వైటమిన్ డి విచ్ ప్రివెంట్స్ ఆస్టియోపోరోసిస్. ఓల్డ్ ఏజ్ లో వైటమిన్ డి ప్రాపర్ గా ఉండాలి. సో ఇఫ్ ద పర్సన్ గెట్ ప్రాపర్ వైటమిన్ డి, సరైన విధానంలో వైటమిన్ డి కనుక తీసుకుంటే we can prevent osteoporosis. Osteoporosis, it is the most crucial bone disease. Bone disease and ఈ bone disease రాకుండా we can prevent. Vitamin D we can అందించడం ద్వారా we can prevent osteoporosis. Osteoporosis ని మనం నివారించవచ్చు. And next vitamin B12. Vitamin B12. Vitamin B12 needed for nerve function. ఓల్డ్ ఏజ్ లో నర్వ్ ఫంక్షన్ తగ్గిపోతుంది. ఎవరైతే ఎల్డర్ ఏజ్ లో ఉన్నారో వాళ్ళకి చాలా కామన్ గా ఉంటుంది. నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్ వైటమిన్స్ లైక్ ఏసిఈ. ఏసిఈ అనే వైటమిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా అందేలా చూడాలి ఎవరైతే ఎల్డర్లీ పీపుల్ ఉన్నారో. సో వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్ వైటమిన్స్ లైక్ ఏసిఈ. ఏసిఈ అనే యాంటీ ఆక్సిడెంట్ వైటమిన్స్ అందించాలి. వీ కెన్ ప్రొటెక్ట్ అగైన్స్ట్ ఏజింగ్ అండ్ డిసీజెస్. ఏజింగ్ ఏజ్ లో వచ్చే కొన్ని రకాల డిసీజెస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి సో ఈ యాంటీ ఆక్సిడెంట్ వైటమిన్స్ లైక్ ఏసిఈ అనే వైటమిన్స్ అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ థింగ్ మినరల్ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ థింగ్ మినరల్ రిక్వైర్మెంట్స్. సో మినరల్స్ ఫస్ట్ మెయిన్ మినరల్ ఆర్ కాల్షియం. కాల్షియం విల్ ప్రివెంట్ బోన్స్ ఫ్రాక్చర్స్. బోన్ ఫ్రాక్చర్ జరగకుండా సో ప్రివెంట్ చేయడానికి కాల్షియం అనేది ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ మినరల్ అండి. సో కాల్షియం విల్ ప్రివెంట్ బోన్ ఫ్రాక్చర్స్. కాల్షియం తీసుకోవటం వల్ల ఎల్డర్ ఏజ్ లో ఉన్నప్పుడు సో వీ కెన్ ప్రివెంట్ బోన్ ఫ్రాక్చర్. అండ్ లాస్ట్ వన్ ఐరన్. ఐరన్ ప్రివెంట్స్ అనీమియా. ఐరన్ ప్రివెంట్స్ అనీమియా. ఐరన్ తీసుకోవటం వల్ల అనీమియా రాకుండా నివారించవచ్చు. ఐరన్ తీసుకోవటం వల్ల అనీమియా రాకుండా నివారించవచ్చు. ఓకే, ఐరన్ ప్రివెంట్స్ అనీమియా. ఐరన్ తీసుకోవటం వల్ల అనీమియా రాకుండా నివారించవచ్చు. నెక్స్ట్ జింక్. జింక్ ఇంప్రూవ్స్ ఇమ్యూనిటీ. జింక్ ఇంప్రూవ్స్ ఇమ్యూనిటీ. సో ప్రాపర్ గా జింక్ తీసుకోవటం వల్ల సో సరిపడినంత జింక్ తీసుకోవటం వల్ల సో వీ కెన్ ఇంప్రూవ్ ఇమ్యూనిటీ. సో ఓల్డ్ ఏజ్ పీపుల్స్ లో ఎవరైతే ఓల్డ్ ఏజ్ లో ఉన్నారో సో వాళ్ళ యొక్క ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడంలో జింక్ అనేది ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. సో ఇట్ విల్ ఇంప్రూవ్ ఇమ్యూనిటీ యాజ్ వెల్ యాజ్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ప్రాపర్ డైజెషన్. సో ఇమ్యూనిటీ కోసం ఉపయోగపడుతుంది జింక్ అనేది ఎక్సలెంట్ గా. అట్ ద సేమ్ టైం జింక్ అనేది ఇట్ విల్ ఇంప్రూవ్స్ ఇమ్యూనిటీ. సో ఓల్డ్ ఏజ్ పీపుల్లో, ఎల్డర్ పీపుల్లో సో ఈ జింక్ అనేది వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, వ్యాధి నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేయడానికి సో ఎక్సలెంట్ గా ఉపయోగపడే సోర్స్ జింక్ అనేది. సో మినరల్స్, మెయిన్ మినరల్ కాల్షియం విచ్ ప్రివెంట్స్ బోన్స్ అండ్ ఫ్రాక్చర్స్, ఐరన్ విచ్ ప్రివెంట్స్ అనీమియా, జింక్ విచ్ ఇంప్రూవ్స్ ఇమ్యూనిటీ. Okay, next common nutritional problems in elderly. Common nutritional problems in elderly.
ఎల్డర్లీ ఏజ్ లో వచ్చే కామన్ గా వచ్చే కొన్ని న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్. కామన్ గా ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారో సో వాళ్ళలో వచ్చే కొన్ని న్యూట్రిషనల్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ థింగ్ ఆస్టియోపోరోసిస్. ఆస్టియోపోరోసిస్ ఈజ్ అ బోన్ వీక్నెస్. సో బోన్స్ పూర్తిగా వీక్నెస్ అండ్ డ్యామేజింగ్, వీక్నెస్ అవ్వటం డ్యామేజ్ అవ్వడాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. సో ఆస్టియోపోరోసిస్ రావడానికి మెయిన్ కారణం కాల్షియం డెఫిషియన్సీ. సో కాల్షియం డెఫిషియన్సీ రావటం వల్ల ఈ ఓల్డ్ ఏజ్ ఎవరైతే పీపుల్ ఉన్నారో సో వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ అనే కండిషన్ వచ్చే వస్తుంది, విచ్ లీడ్స్ టు ఫ్రాక్చర్స్. ఈ ఆస్టియోపోరోసిస్ ఏం చేస్తుందంటే ఫ్రాక్చర్స్ అయ్యేలా చేస్తుంది. ఈ ఆస్టియోపోరోసిస్ ఏం చేస్తుందంటే ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఫ్రాక్చర్స్ అవ్వడానికి ఇదే మెయిన్ కారణం. అండ్ నెక్స్ట్ థింగ్ అనిమియా. ఐరన్ డెఫిషియన్సీ లీడ్స్ టు అనిమియా. సో ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఐరన్ కనుక తగ్గిపోవడం వల్ల సో అనిమియా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ కాన్స్టిపేషన్. బేసల్ మెటబాలిజం రేట్ తగ్గిపోతుంది ఓల్డ్ ఏజ్ లో. సో ఓల్డ్ ఏజ్ లో బేసల్ మెటబాలిజం లేకుండా రేట్ తగ్గిపోవడం వల్ల డైజెషన్ ప్రాసెస్ తగ్గిపోతుంది. డైజెషన్ ప్రాసెస్ తగ్గిపోవడం వల్ల ఆ పర్టికులర్ పర్సన్ కాన్స్టిపేషన్ గురవుతారు. సో కాన్స్టిపేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద న్యూట్రిషనల్ ప్రాబ్లమ్ ఇన్ ఎల్డర్లీ. అండ్ నెక్స్ట్ థింగ్ లాస్ ఆఫ్ అపటైట్. లాస్ ఆఫ్ అపటైట్ అంటే అర్థం ఏంటంటే ఆకలి లేకపోవట. లాస్ ఆఫ్ అపటైట్ అంటే అర్థం ఏంటంటే ఆకలి లేకపోవట, ఆకలి తగ్గిపోతుంది. నెక్స్ట్ థింగ్ డీహైడ్రేషన్. ఫ్లూయిడ్ వాల్యూమ్ తక్కువైపోయి అది డీహైడ్రేషన్కి వెళ్ళిపోతారు. ఓల్డ్ ఏజ్ లో డీహైడ్రేషన్ గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దీస్ ఆర్ ద కామన్ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎల్డర్లీ. కామన్ గా సో ఎవరైతే ఎల్డర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకు వచ్చే న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఇవి. ఫస్ట్ థింగ్ ఆస్టియోపోరోసిస్, నెక్స్ట్ వన్ అనిమియా, నెక్స్ట్ వన్ కాన్స్టిపేషన్, లాస్ ఆఫ్ అపటైట్ అండ్ డీహైడ్రేషన్. ఓకే, డైటరీ గైడ్ లైన్స్ ఫర్ ఎల్డర్లీ. నెక్స్ట్ థింగ్ డైటరీ గైడ్ లైన్స్ ఫర్ ఎల్డర్లీ. ఎవరైతే ఎల్డర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి కొన్ని డైటరీ గైడ్ లైన్స్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్. సో ఒకేసారి ఎక్కువ మీల్స్ ఇవ్వకుండా, ఎక్కువ కంటెంట్ ఉన్న ఆహార పదార్థాలు ఇవ్వకుండా we have to give small frequent meals. కొద్ది మోతాదులో ఫ్రీక్వెంట్ ఎక్కువ సార్లు మీల్స్ ఇవ్వాలి. స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్, కొద్ది మోతాదులో ఎక్కువ సార్లు మీల్స్ అనేది అందించాలి. ఓకే, నెక్స్ట్ సాఫ్ట్ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్స్. సో ఎల్డర్లీ పీపుల్ కి డైట్ ఇచ్చేటప్పుడు సాఫ్ట్ డైట్ ఇవ్వాలి, ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్స్ ఇవ్వాలి, ఈజీగా డైజెషన్ అయ్యే ఆహార పదార్థాలు ఇవ్వాలి. సో that we can prevent కాన్స్టిపేషన్ రాకుండా నివారించవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ అడిక్వేట్ ఫ్లూయిడ్స్. డిహైడ్రేషన్ గురవకుండా, డిహైడ్రేషన్ అనే కండిషన్ లోకి వాళ్ళు వెళ్లకుండా we have to give adequate fluids సరిపడినంత ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. నెక్స్ట్ థింగ్ హై ఫైబర్ ఫుడ్స్. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు ఇవ్వాలి. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు మనం అందించాలి ఓల్డ్ ఏజ్ పీపుల్ కి. నెక్స్ట్ థింగ్ లాస్ట్ వన్ లిమిట్ సాల్ట్ అండ్ షుగర్. సాల్ట్ కానీ షుగర్ కంటెంట్ కానీ ఉన్న ఆహార పదార్థాలు చాలా లిమిట్ లో ఇవ్వాలి. సాల్ట్ కానీ షుగర్ కంటెంట్ ఉన్న ఆహార పదార్థాలు కానీ వి హ్యావ్ టు లిమిట్ లో ఇవ్వాలి. సో ఫస్ట్ థింగ్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ ఇవ్వాలి. సాఫ్ట్ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్స్, సాఫ్ట్ ఫుడ్స్ ఈజీగా డైజెస్టబుల్ అయ్యే ఆహార పదార్థాలు ఇవ్వాలి. నెక్స్ట్ అడిక్వేట్ ఫ్లూయిడ్స్, సరిపడినంత ఫ్లూయిడ్స్ మనం అందించాలి. హై ఫైబర్ ఫుడ్స్, ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు ఇవ్వాలి, లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ. అండ్ లాస్ట్ వన్ లిమిట్ సాల్ట్ అండ్ షుగర్. సాల్ట్ కానీ షుగర్ కంటెంట్ కానీ తక్కువ మోతాదులో ఉన్న ఆహార పదార్థాలు ఇవ్వాలి. ఓకే, కంక్లూజన్. అడల్ట్స్ నీడ్ బ్యాలెన్స్డ్ డైట్. ఎవరైతే అడల్ట్ ఏజ్ లో ఉన్నారో దే నీడ్ బ్యాలెన్స్డ్ డైట్ అడల్ట్ ఖచ్చితంగా తీసుకోవాలి. అడల్ట్స్ నీడ్ బ్యాలెన్స్డ్ డైట్ ఫర్ మెయింటెనెన్స్ అండ్ డిసీజ్ ప్రివెన్షన్. మెయింటెనెన్స్ కొరకు, వ్యాధులను నివారించడానికి అడల్ట్స్ నీడ్ బ్యాలెన్స్డ్ డైట్ ఫర్ మెయింటెనెన్స్ అండ్ డిసీజ్ ప్రివెన్షన్. హెల్త్ ప్రాపర్ మెయింటెనెన్స్ కోసం అండ్ డిసీజ్ ప్రివెన్షన్ కోసం
బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. అండ్ ఎల్డర్లీ నీడ్స్ న్యూట్రియం డెన్స్. ఎవరైతే ఎల్డర్లీ పీపుల్ ఉన్నారో దే నీడ్స్ న్యూట్రియం డెన్స్, న్యూట్రియన్స్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. అండ్ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్స్, ఈజీగా డైజెస్టబుల్ అయ్యే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అండ్ ఈజీగా డైజెషన్ అయ్యే ఆహార పదార్థాలు తీసుకోవాలి. నెక్స్ట్ థింగ్, ప్రోటీన్, కాల్షియం అండ్ వైటమిన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో బోత్ అడల్ట్స్ అండ్ ఎల్డర్లీ వీళ్ళిద్దరు కూడా ఖచ్చితంగా ప్రోటీన్, కాల్షియం అండ్ వైటమిన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ప్రోటీన్స్, కాల్షియం, వైటమిన్స్ ఖచ్చితంగా డైట్లో ఉండేలా చూసుకోవాలి, ఖచ్చితంగా డైట్ ద్వారా అందేలా చూసుకోవాలి. అండ్ లాస్ట్ థింగ్, ప్రాపర్ న్యూట్రిషన్ సపోర్ట్స్ హెల్దీ ఏజింగ్. ప్రాపర్గా న్యూట్రిషన్ తీసుకోవటం వల్ల, సరైన విధానంలో న్యూట్రిషన్ తీసుకోవటం వల్ల, సరైన విధానంలో బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకోవటం వల్ల సపోర్ట్స్ ఏజింగ్, హెల్దీ ఏజింగ్లో ఉన్నప్పుడు వయసు పెరిగే కొద్దీ హెల్త్కి సపోర్ట్గా ఉంటాయి. సో వయసు పెరిగే కొద్దీ ఈ న్యూట్రిషన్ అనేది ఆ హెల్త్ని కాపాడటానికి సపోర్ట్గా ఉంటుంది. ప్రాపర్ న్యూట్రిషన్ సపోర్ట్స్ హెల్దీ ఏజింగ్కి ప్రాపర్ న్యూట్రిషన్ అనేది సపోర్ట్గా ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ టుడేస్ క్లాస్. టుడే we discussed about nutritional requirements of adults and elderly. So nutritional requirements of adults and elderly. Adults కి ఎటువంటి న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఎల్డర్లీ దట్ ఈస్ నథింగ్ బట్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఎటువంటి న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ మనం అందించాలో సో we learned in our today's class. Okay, tomorrow we will have another. Okay, thank you for participating. Okay, bye.